అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ కూడా నమస్కారం. మొన్న మీ అందరూ చూశారు కదా, ఫస్ట్ రోజు షో వేశారు కదా ప్రొడ్యూసరు, ప్రెస్ వాళ్ళందరికీ. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది నేను లైవ్ టెలికాస్ట్లో చూసాను మా ఇంట్లో నుంచి. బాగా నవ్వుతున్నారు. ఇంత బాగా నవ్వుతున్నారు వీళ్ళందరూ అంటే డెఫినెట్గా రేపు థియేటర్లో కూడా అంతే నవ్వుతారు అని ఆ రోజే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నిజంగానే థియేటర్లో అలాగే నవ్వుతున్నారు. నేను కూడా ఇంచుమించుగా ఒక 5-6 థియేటర్లకు వెళ్ళి స్టెప్స్ మీద నుండి చూశాను సినిమా. చూస్తూ ఉంటే చాలా నవ్వుతున్నారు. మెయిన్లీ ఆడవాళ్ళు అయితే ఇంకా పడి నవ్వుతున్నారు. ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది సినిమా. శివరాత్రి అవడం వల్ల ఆ రోజు అందరూ శివధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ రోజు కొంచెం డల్గా ఉన్నా సరే మళ్ళీ ఈ రోజు నుండి పికప్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఈ వీకెండ్కి బాగా పికప్ అయిపోద్దని నమ్మకం ఉంది. బట్ ఏదైతే నవ్వించాలి అనుకున్నామో అది మేము చేసాం సక్సెస్ఫుల్గా. మీలో ఎవరైనా సినిమా చూసి నవ్వలేదా? మీ గుండెలమే చేసుకొని చెప్పండి. నవ్వు అసలు రాలేదా మీకు సినిమాలో ఎక్కడ కూడా? ఏంటి మూర్తి గారు అంత డల్గా చూస్తున్నారు? మీకు రాలేదా ఏంటి? ఓహో, అంత బ్రహ్మాండంగా మా అనిల్ గారు చెప్పారు కదా, ఆయనే నవ్వుతున్నారు అని. థియేటర్లో అంతా చాలా స్మైల్స్, అంత అంటే ఫన్ ఏదైతే మేము అనుకున్నామో అది వర్కౌట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 20 minutes ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలామంది నాకు చెప్తున్నారు ఒక చిన్న బరువుతో బయటకు వచ్చామండి అని. అంటే ఎంత నవ్వామో అంత బరువుతో బయటకు వచ్చాము. అందరూ చెప్తున్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే, ఓపెన్గా మాట్లాడుకుందాం, ఎందుకు ఇందులో దాచేదే ఉంది, సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. సో నేను జనరల్గా వెరీ ప్రాక్టికల్గా ఉంటాను. గ్రౌండ్ లెవెల్ మా బ్రదర్స్ ఉంటారు థియేటర్స్లో, వాళ్ళు చెప్పేస్తారు కరెక్ట్గా, వాళ్ళకి ఫోన్లు చేస్తే అందరూ అదే చెప్పారు. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. మిగిలినంత సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫేజ్ అంతా సూపర్, లాస్ట్ ఒక ఎమోషన్లోకి వెళ్ళాము అని. సో ఓకే, ఎందుకంటే నేను ఈ సినిమాకు నమ్ముకున్నది రెండు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా కూడా. ఒకటి నవ్వు, 2 ఏడుపు. ఈ 2 ఎలాంటివంటే అవి వచ్చినప్పుడే చేసేయాలి, దాచుకోకూడదు, ప్రమాదం. నవ్వు వచ్చినప్పుడు నవ్వేయాలి, హెల్త్ చాలా బాగుంటుంది. ఏడుపు వచ్చినప్పుడు కూడా ఏడ్చేయాలి, అప్పుడు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని ఎప్పుడు కంట్రోల్ చేసినా హెల్త్ పాడవుద్ది, అంతేనా? సో కాబట్టి ఈ 2 నా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అంతవరకు నేను సక్సెస్ అయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్లీ మా ప్రొడ్యూసర్స్ కూడా ఇద్దరు, రాజా గారు కానీ అనిల్ గారు కానీ, మనం అనుకున్నది అచీవ్ అయ్యాం. యూ డోంట్ వరీ, వీకెండ్స్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది అంటున్నాను. మళ్ళీ చెప్తాను తమ్ముళ్ళు, చూస్తున్నారు, నవ్వుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎవరికి చెప్పట్లా. చెప్పండి తమ్ముళ్ళు, విపరీతంగా నవ్వుకోవచ్చు థియేటర్లో, సూపర్గా ఉంది అని మీరు చెప్పాలి కదా. మరి నన్ను తమ్ముళ్ళు అని పిలవమంటారు, మీ ఫీలింగ్స్ ఎవరికి ఎక్స్ప్రెషన్ చేయరు. చెప్పండి తమ్ముళ్ళు, ఇంటికి వెళ్ళి మజాకా గురించి చెప్పండి, ఇలా నవ్వు వస్తుంది, బాగా నవ్వుకున్నాం, అది ఇదని. సో నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు కదా, అది మీ నైబర్స్కి చెప్పండి. సో అందరూ రండి, ఫ్యామిలీస్ కదిలిరండి, మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. ఇక స్టేజ్ మీద ఉన్న ఒక్కొక్కరి గురించి మా ప్రసన్న గారు అద్భుతంగా చెప్పారు.